టెక్నికల్గా లేదంటే రెండో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని రెండు విషయాల్లో రెండు ముక్కల్లో చెప్పాలి అంటే 6 గ్యారంటీలు కాదు 6 మోసాలు. 6 గ్యారంటీలు కాదు 6 మోసాలు. 420 హామీలు కాదు 420 అబద్ధాలు. 6 గ్యారంటీలు కాదు 6 మోసాలు. 420 హామీలు కాదు 420 అబద్ధాలు. గొప్పలకి 3,24,000 కోట్ల బడ్జెట్ పెట్టడం, మరి గతంలో 2 లక్షల, మరి గత సంవత్సరం బడ్జెట్ 2 లక్షల, గతంలో కూడా 3,04,000 కోట్ల బడ్జెట్ పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయలేక, దాన్ని మరి రెవెన్యూ కానీ ఏది కూడా ఏ లక్ష్యాన్ని సాధించగా దాన్ని 2,80,000 కోట్లకి కుదించిన ప్రభుత్వం ఇది. పేరుకు చెప్పుకోవడానికి పెద్ద పెద్ద అంకెలు కావాలి కాబట్టి 3,04,000 కోట్ల నీతో గాలే, దాన్ని 2,81,000 కోట్లకి కుదించాం. మళ్ళీ ఈ సంవత్సరం అంటే 26-27కి మళ్ళీ 3,24,000 కోట్లు, అంటే ఇంకొక 64,000 కోట్లు పెంచాడు ఆయన. ఇది మనం ఇచ్చింది కాదు, వాళ్ళు చెప్పేదే. గత సంవత్సరం 25-26కి 2,81,000 కోట్లకి కుదించి ఈ 26-27కి 3,24,000 కోట్లకి బడ్జెట్ ఇచ్చి ప్రజల్ని, వారి జీవితాలని అబాసు పాలు చేస్తూ, ఎటువంటి నిబద్ధత లేకుండా, ఈ అంకెలకి ఎటువంటి విలువ లేకుండా, నోటుకొచ్చిన అంకెలు చేతికొచ్చిన రాతలు రాస్తూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించేం లేదు. ఓ పక్కన బడ్జెట్ ఏదైతే 60,000 కోట్లకి పెంచారో, మరి అదే బడ్జెట్లో ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఫిస్కల్ డెఫిసిట్ ఉందో అది 58,000 కోట్లు. అంటే పెంచింది 60,000 కోట్లు, ఫిస్కల్ డెఫిసిట్ 60,000 కోట్లు. అంటే ఏ మాత్రం కూడా సాధించలేనిది, ఏ మాత్రం కూడా పెంచింది, ఏ మాత్రం కూడా చేసే అవకాశం లేదు. 2,80,000 కోట్ల నుంచి 3,24,000 కోట్లకి ఆ బడ్జెట్ పెంచాడు, కానీ ఫిస్కల్ డెఫిసిట్ వచ్చి కూడా 60,000 కోట్లు. అంటే కేవలం ప్రజల్ని మోసం చేయడానికి తప్పితే ఈయన గారు చేయగలిగింది ఏమాత్రం ఇందులో చేసే పరిస్థితి లేదు. అప్పులు మాత్రం 83,000 కోట్లకి టార్గెట్ పెట్టుకున్నాడు. అది మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నాడో అప్పుల టార్గెట్ మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా దాన్ని మరి సాధిస్తున్నారు, కానీ రెవెన్యూ మాత్రం సాధించే పరిస్థితి లేదు. మరి 2,41,000 కోట్లు ఏదైతే నువ్వు బడ్జెట్ పెట్టావో, మరి ఈరోజు అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సంపద సృష్టి కోసం, ఆస్తుల సృష్టి కోసం పెట్టింది మాత్రం 47,000 కోట్లు. అంటే కేవలం నీ మొత్తం బడ్జెట్లో 20% మాత్రమే సంపద సృష్టి కోసం, మిగిలిందంతా కూడా ఖర్చుల కోసమే, రెవెన్యూ ఖర్చుల కోసమే. కాబట్టి ఈ రోజున కనీసం చేసిన అప్పుని మందం, అంటే ఈ సంవత్సరానికి ఆయన 83,000 కోట్ల రూపాయల అప్పు కింద టార్గెట్ పెట్టుకుంటే కనీసం 83,000 కోట్ల రూపాయల సంపద కూడా సృష్టించే పరిస్థితులు లేదు. అది కేవలం 47,260 కోట్లు, ఓన్లీ 20%. మరి ఇందాడే చెప్పాను 6 గ్యారెంటీలు కాదు 6 మోసాలని. ఈ 6 గ్యారెంటీల కోసం 6 మోసాల కోసం ఈసారి బడ్జెట్లో పెట్టిన అమౌంట్ ఎంత అంటే 50,713 కోట్లు. ఎంతండి? 50,713 కోట్లు. 50,000 కోట్లు ఈ 6 గ్యారెంటీల కోసం పెట్టిన పెద్ద మనిషి. ఇంతకుముందు చెప్పా, ఫిస్కల్ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు, ఆదాయానికి ఖర్చుకి లోటు 58,000 కోట్లు. నువ్వు గ్యారెంటీలకు ఇచ్చింది 50,000 కోట్లు, నీ లోటు 58,000 కోట్లు. అంటే ఏ మాత్రం కూడా
ఈ అంకెలు అన్నీ కూడా గారడి అంకెలు తప్పితే నువ్వే చెప్తున్నావు నీ లోటే 55,000 కోట్లు. ఈ యొక్క 6 గ్యారెంటీల కోసం 50,000 కోట్లు పెట్టావు అంటే నీ 50,000 కోట్లు కాదు, ఇంకా 58,000 కోట్లు లోటు ఉంది. కాబట్టి నీ 6 గంటలు గాలిగా కలిసిపోయినట్టే. 6 గంటలు మోసపూరిత మాటలు తప్పితే అంత మించి ఏం లేదు. మరి ఎస్సీ వెల్ఫేర్కి గత బడ్జెట్లో 40,000 కోట్లు ఉంటే 25-26లో 40,000 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 11,000 కోట్లు తీసుకొచ్చారు. అంటే 100 రూపాయలు గత సంవత్సరంలో ఎస్సీ వెల్ఫేర్కి ఇస్తే ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 రూపాయలే ఎస్సీల కోసం. ఎందుకంటే మనకి దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయనకి బాగా తెలుసు, దళితులందరూ కూడా బాగా ధనికులు అయిపోయి ఉంటారు, అందరూ గొప్పవాళ్ళు అయిపోయి ఉంటారు. కాబట్టి ఇక దళితులకి ఏమాత్రం ఈ యొక్క ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించాల్సిన అవసరం లేదని చెప్పి గతంలో 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 25 రూపాయలకి దాన్ని తగ్గించారు, అంటే 25%కి. ఎస్టీ వెల్ఫేర్ గతంలో అంటే 25-26 ఈ మార్చికి 17,000 కోట్లు 17,169 కోట్లు మరి బడ్జెట్లో ఉంటే ఈ 26 వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేవలం 7,908 కోట్లు. అంటే అదొక 50% పైన. అంటే ఎస్టీలందరూ గిరిజన సోదరులందరూ కూడా బాగా మరి ఈ రోజున అభివృద్ధి చెందారు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు అవసరం లేదని చెప్పి వాళ్ళ 50% కోత కోసింది. ఈ విధంగా ప్రతి రంగానికి ఆయన ఇచ్చింది లేదు కానీ తీసుకుంది ఎక్కువ ఉంది. అప్పుల విషయంలో ప్రతిసారి నోటికి వచ్చిన కూతలు కూర్చుంటారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క విధంగా. ఈరోజు సాక్షాత్తుగా ఆయన ఇచ్చిన బడ్జెట్ పేపర్లోనే మొత్తం అప్పులు ఈ 26-27 సంవత్సరంకి అయ్యేసరికల్లా 5,62,363 కోట్లు. 5,62,363 కోట్లు వచ్చే సంవత్సరం బడ్జెట్ అంటే వచ్చే మార్చికి అయ్యేసరికి అయ్యేది. మరి ఈ సంవత్సరం ఈ మార్చికి ఆల్రెడీ 5,03,000 కోట్లు. మరి ఇవి కాకుండా స్పెషల్ పర్పస్ వెహికల్స్, కార్పొరేషన్స్, ఇతరత్ర తీసుకున్నది 3 లక్షల కోట్లు. వెరసి ఈ మార్చి 31కి 8,05,840 కోట్లు. ఇది భారతీయ జనతా పార్టీ చెప్పే నెంబర్లు కాదు, లేకపోతే ఏదో ప్రతిపక్షంలో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి పెట్టే లెక్కలు కాదు. ఈ రెండు కూడా బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన నెంబర్లే. 5,62,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు. మరి అదేవిధంగా మరి కార్పొరేషన్లు, లేకపోతే మరి కార్పొరేషన్ల పేరు మీద వీళ్ళు తీసుకున్నాయి కానీ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అవి 3,01,000 కోట్లు. అంటే అధికారికంగా బడ్జెట్లోనే ఈ మార్చి 31కి ఉన్న అప్పు ఎంత అంటే 8,05,000 కోట్ల రూపాయలు. దీన్ని ఇంకొక 62,000 కోట్లు వచ్చే సంవత్సరాన్ని పెంచే ప్రతిపాదనలో, అంటే దగ్గర నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా 9 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఊబిలోకి ఈ రాష్ట్రాన్ని దింపే పరిస్థితిలో ఉంది. ఈ రకంగా ఈ పరిపాలన ఉంటే ఈ యొక్క రెవెన్యూ కూడా ఎట్లా వస్తాయా మీకు? ఈ 3,24,000 కోట్ల బడ్జెట్ ఇచ్చావు కదా, మరి దీనికి రెవెన్యూ రావాలి కదా, అంత ఆదాయం ఎక్కడికి వస్తాయంటే ఒక 35,000 కోట్లు చెప్పారు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అది ఎట్లా వస్తుందో తెలియదు, గాలిలో చిత్రాలు అనమాట. 35,000 కోట్లు ఎట్లా వస్తాయి ఇందులో ఏం చెప్పలే. 35,000 కోట్లు అంటే వెరిసి ఫిజికల్ డెఫిసిటే రెవెన్యూలోటి 58,000 కోట్లు ఉంది. అందులో అసలు 38,000 కోట్లు ఎట్లా వస్తాయో తెలియదు. అంటే 58 + 38 అంటే దగ్గర 1,10,000 కోట్లకి లెక్క జమ లేదు. 6 గ్యారెంటీలకు ఇచ్చింది 50,000 కోట్లు. అంటే 1,00,000 కోట్లే నీ బడ్జెట్లో ఎట్లా వస్తాయో తెలియదు కాబట్టి 6 గ్యారెంటీకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గంగా, దారుణంగా ప్రజల్ని వంచిస్తూ చేతకాని మాటలని చెప్పి 6 మోసాలు 420 అబద్ధాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గం పాలన కొనసాగిస్తుంటే, మరి ప్రతిసారి కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడు ఈ తుగ్లక్ మంత్రులు, ఈ 3 తుగ్లక్ మంత్రులు రాష్ట్రానికి ఏంది ఇచ్చింది బీజేపీని మరి తుగ్లక్ మంత్రులు నేను అడుగుతున్నా, ఈ 3 మంత్రులను అడుగుతున్నా నేను.
మీరు ఈ 3,24,000 కోట్ల బడ్జెట్లో ఖమ్మం జిల్లాకి ఏం తెచ్చారని అడుగుతున్నాడు. ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా స్పెసిఫిక్గా, ఏ ఒక్క ఖమ్మంలోని ఏ ప్రాజెక్టు కూడా స్పెసిఫిక్గా అలొకేషన్ లేదు. సీతారాం ప్రాజెక్టు కూడా స్పెసిఫిక్ అలొకేషన్ లేదు. మున్నేరు రిటైనింగ్ వాళ్ళకి స్పెసిఫిక్ అలొకేషన్ లేదు. తీగల వంతెన కూడా స్పెసిఫిక్గా ఇంత అలొకేషన్ లేదు. 690 కోట్లు తీసుకొచ్చే రిటైనింగ్ వాల్ ప్రాజెక్ట్ని మొట్టమొదటిగా పువ్వాడ అజయ్ కుమార్ గారు 150 కోట్లకి తీసుకొస్తే దాన్ని 690 కోట్లు తీసుకొచ్చారు. ఇద్దరు మంత్రులు అటు కూడా ఆయన ఇటు కూడా ఈయనని పంచుకొని ఈరోజు 690 కోట్లు తీసుకొస్తే దానికి కూడా మరి ఈ యొక్క బడ్జెట్లో ఎంత అనేది స్పష్టంగా లేనే లేదు. కాబట్టి ఖమ్మం మొత్తానికి, జిల్లా మొత్తానికి జీరో. మరి పుష్కరాలు వస్తున్నాయి. కుంభమేళా స్థాయిలో నేను చేస్తా అని చెప్పి ఆర్భాటాలు పలికిన రేవంత్ రెడ్డి కేవలం 500 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టాడు. గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా మనకి పుష్కరాలు నడుస్తాయి. ఖమ్మం జిల్లాలో కూడా పుష్కరాలు ఉంటాయి. భద్రాచలం అంతా గోదావరి దగ్గర ఉంది. దానికి కూడా కేవలం 500 కోట్లు. మరి అది అందులో ఎంత ఇస్తాడో తెలియదు. కానీ ఎందుకంటే ఇంతకుముందే మీకు చెప్పాను నేను, 58,000 కోట్లు లోటు బడ్జెట్, 30,000 కోట్లు రెవెన్యూ ఎటు నుంచి ఎట్లా వస్తుందో తెలియదు. రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే దగ్గర ఈ యొక్క 58 + 35 అంటే దగ్గర 90,000 కోట్లకు వచ్చే పరిస్థితి లేదు. 90,000 కోట్లు ఈ రోజున మరి బడ్జెట్లో లేకపోతే ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఈ యొక్క బడ్జెట్ ఉంటే ఈ ముగ్గురు మంత్రులు ఒక్కొక్కరు ఒక విధంగా 40% కమిషన్ తీసుకొని బిల్లులు పాస్ చేసుకోవటం తప్పితే పరిపాలన మీద కానీ, వెల్ఫేర్ మీద కానీ ఎటువంటి ఆలోచన కానీ, శ్రద్ధ కానీ లేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే గద్దించారని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ, మరి అదేవిధంగా జర్నలిస్ట్ సోదరులు కూడా ఆల్రెడీ భూమి అలొకేట్ అయింది, సొసైటీ పెట్టారు. ఇది 3వ సొసైటీ, 2వ సొసైటీ. అంతకుముందు పువ్వాడ కేసీఆర్ సొసైటీ ఒకటి పెట్టారు. ఆ కేసీఆర్ సొసైటీ అయిన తర్వాత మళ్ళీ ఆ పేర్లు మార్చి మళ్ళీ ఇంకొక ప్రభుత్వం మారంగానే ఇంకో సొసైటీ పెట్టించుకున్నారు. ల్యాండ్ అలాట్ అయింది, కానీ దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కన్నుబడింది. ల్యాండ్ అలాట్ అయింది కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నుబడింది. కాబట్టి ఆ ల్యాండ్ జర్నలిస్టులకి అంత విలువైన భూమిని ఇస్తే రేపు మన మాటినరు, మన వార్తలు రాయరు, మన చెప్పు చేతుల్లో ఉండరని చెప్పి ఒక కుసంస్కారంతో, బుద్ధిహీనతతో, తప్పుడు ఆలోచనతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జర్నలిస్టులు చేసిన అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి అదేవిధంగా రిలే నిరాహారాలు చేస్తున్న జర్నలిస్ట్ సోదరులకి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవన్నీ ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనని తుదిముట్టించడానికి ప్రజలందరి యొక్క దృష్టిని కూడా దాని మీద తీసుకురావడం కోసం అసెంబ్లీ ముట్టడికి రేపు సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్ర పిలుపు మేరకు ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున మేము తరలి వెళ్ళి అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యంగా ఈ యొక్క ముగ్గురు కోతులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందని చెప్పి ముగ్గురు కోతులు మరి మననే 27 ఫిబ్రవరిన దిశ కమిటీ రివ్యూ జరిగింది. దిశ కమిటీ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క రివ్యూ మీటింగ్. ఈ ఖమ్మం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమేమి జరుగుతున్నాయి, దాని రివ్యూ ఏంటనేది గౌరవ ఇక్కడున్న మెంబర్ ఆఫ్ పార్లమెంటు ప్రతి 6 నెలలకి తీసుకోవాలి. రామసాయం రఘురామరెడ్డి గారు కూడా మనం పాల్గొన్నారు. 27 ఫిబ్రవరి వెలుగుమట్ల ఇల్లు కూల్చిన తర్వాత 4 రోజులకి 24వ తారీఖు ఇల్లు కూల్చారు. 25, 26, 27 తారీఖున దిశ మీటింగ్ జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ ఖమ్మంలో ఏమేమి అమలవుతున్నాయి, ఎంతెంత బడ్జెట్ వచ్చింది చెప్తే అనకూడదు. కానీ సిగ్గుందో లేదో నాకు తెలియట్లేదు. కానీ మరి కనీసంగా ఒక ప్రెస్ మీట్, ఒక ప్రెస్ నోటు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కనీసంగా నువ్వు అపోజిషన్లో ఉన్నా సరే, స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా, నువ్వు మెంబర్ ఆఫ్ నీ పని దాకా నేను ఈ ఖమ్మం జిల్లాకి తెచ్చాను చెప్పుకోలేని దుస్థితిలో
ఈ యొక్క ఎంపీ ఉంటుంది చాలా దుర్మార్గం. మీకు తగదు, మీ స్థాయికి తగదు. మీ నాన్నగారి పేరు బదనాం చేయొద్దు. మీకు డబ్బులు ఎక్కువైతే ఎక్కువ ఉండొచ్చు, కానీ మీరు ప్రజలకు వచ్చి మీరు ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఉండి మీరు ఏదైతే పీకుతామని చెప్పారో చేస్తామని చెప్పారో మరి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ఏమి ఇవ్వలేదో చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క రామసాని రఘురామరెడ్డి మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తక్షణమే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాకి ఏమి ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే చెప్పండి, మేము కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టే పని భారతీయ జనతా పార్టీ తీసుకుని చెప్తున్నాం. మీ అందరికి ఒకే ఒక చివరి విషయాన్ని చెప్పి ముగిస్తాం. మనకి ఒక ఎన్టీఆర్ మన శ్రీశ్రీ సర్కిల్ తర్వాత ఒక ఆర్చ్ వస్తుంది. మీ అందరూ తెలిసి ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చి కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులతోనే కట్టారు. ఆ ఆర్చి ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులతోనే కట్టారు. కాదని చెప్పండి, రఘురామరెడ్డినో లేకపోతే ముగ్గురు కూతురునో చెప్పండి. కాబట్టి దయచేసి ఇప్పటికన్నా సరే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు, దానికి మీకు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు, మీకు కూడా జీతం వస్తుంది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా గౌరవ వేతనం వస్తుంది, మీకు మీద కూడా అనేక ఖర్చులు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. మిమ్మల్ని నమ్ముకొని అత్యధిక మెజారిటీతో ఖమ్మం ప్రజలు గెలిపిస్తే మీరు కనీసంగా మీ ముఖం చూపించట్లే. మీరు ఎడున్నారో తెలీదు, మీరేం తెచ్చారో తెలీదు. తెచ్చినా చెప్పుకుంటే మరి భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే క్రియేట్ వస్తుందని చెప్పి మీరు ఏం డబ్బులు ఇచ్చి మీరు అడగకపోయినా కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా సమ దృష్టితో అదేవిధంగా ఎక్కడైతే కొంచెం ఇబ్బంది ఉంటే కొంచెం ఎక్కువ ఇస్తున్నా మీరు మాత్రం దాన్ని నోరు మెదకపోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ధన్యవాదాలు.